బ్యాక్ టు న్యూస్. కర్నూలు అసెంబ్లీ టీడీపీ సీటు కోసం రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తనయుడు భరత్, ప్రస్తుత ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి పోటీ పడుతున్నారు. మరికొద్ది సేపట్లో టీడీపీ టికెట్లు ప్రకటించనున్న నేపథ్యంలో తండ్రి వెంకటేష్తో కలిసి టీజీ భరత్ అమరావతిలోని చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. సర్వేలన్నీ తనకే అనుకూలంగా ఉన్నాయని, సీటు తనకు వస్తుందని ఆశిస్తున్నానంటున్న టీజీ భరత్తో మా ప్రతినిధి రవిచంద్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ హాట్ సీట్గా ఉంది. ఆ సీట్ను ఆశిస్తున్న టీజీ భరత్ మనతో ఉన్నారు. భరత్ గారు, కర్నూలు సీటు మీరు ఆశిస్తూ ఉన్నారు. అది రాష్ట్రంలోనే ఒక సెన్సేషనల్ నియోజకవర్గంగా పేరు పొందింది. మీరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి కూడా ఆశిస్తున్నారు. ఇద్దరు కూడా చాలా ఫైట్గా ఉంది. ఎట్లా ఈరోజు మొదటి లిస్టులో మీ పేరు వస్తుంది అనుకుంటున్నారా? హోప్ఫుల్లీ సార్, లెట్స్ హోప్ ఫర్ ద పాజిటివ్ థింగ్స్. ఎందుకంటే నెగిటివ్ ఎప్పుడు థింక్ చేయాలి కదా. షుడ్ బి ఆల్వేస్ పాజిటివ్. అది మేము ఇండస్ట్రియలిస్ట్ ఏది కూడా నెగిటివ్ ఆలోచించాము. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఎందుకంటే డే 1 నుంచి కూడా సర్వేలు బాగుంటేనే మేము కూడా దిగింది. సర్వేలు బాగున్న తర్వాతనే వీ సెడ్ వీ షుడ్ వర్క్. బికాజ్ ఫాదర్ అనేది ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తున్నారు. కర్నూలులో ఒక హిస్టరీ క్రియేట్ చేశారు ఆయన ఎమ్మెల్యేగా, మినిస్టర్గా ఉన్నప్పుడు. సో ఎవరికైనా ఉంటుంది కదా, ఫాదర్ కన్నా మంచిగా చేయాలనేది ఆశ ఉంటుంది కదా. సో ఆ ఆశతో సార్కి ఉండొచ్చు, కొడుకుగా ఇంకా మంచిగా చేస్తే బాగుంటుంది. మాకు కూడా పేరెంట్స్ చేసిన దానికన్నా ఇంకా బాగా చేయాలనేది ఉంటుంది. సో దానికి తగ్గట్టుగానే నేనేది ఈరోజు మా ఫాదర్గా కంటెంట్ అంటే వంశం నుంచి అడుగుతా లేదండి, నేను వర్క్ చేసి ఐఎమ్ ఆస్కింగ్ అనమాట. పార్టీలకి కొన్ని విధానాలు ఉంటాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేకి కొంత వెయిటేజ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది కదా, ఎట్లా దాంట్లో మీకు కొంత ఇబ్బంది కదా? లెట్ అస్ వెయిట్ సార్, ఫైనల్ రిజల్ట్స్ బట్టి వెయిట్ చేస్తాం. ఎందుకంటే సర్వేలు బట్టే నిర్ణయాలు ఉంటాయన్నారు. సో విల్ వెయిట్ ఫర్ ద సర్వేస్. ఫస్ట్ లిస్టా, సెకండ్ లిస్టా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, సర్వేలు ఎవరికి పాజిటివ్ ఉంటే వాళ్ళకే ఐ థింక్ కేటాయిస్తానని అధిష్టానం చెప్పింది. పెద్ద లీడర్స్ కూడా నాయకత్వం అదే చెప్పింది. సో విల్ వెయిట్ ఫర్ ఇట్. అంటే మీ నాన్నగారు టీజీ వెంకటేష్ గారికి రాజ్యసభ ఇచ్చారు, పార్టీ ఆ రోజు రాజ్యసభ ఇచ్చి గౌరవించారు. ఆ ఇంట్లో ఇంకో టికెట్లు ఎలా ఇస్తారని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అట్లా ఏం లేదండి, చాలా మంది ఫ్యామిలీస్ 2-3 పీపుల్ కూడా ఉన్నారు, 4 పీపుల్ కూడా ఉన్నారు. ఐ థింక్ దట్ ఈస్ ఆల్. ఐ డోంట్ థింక్ వీ షుడ్ థింక్ అబౌట్ దట్. ఎందుకంటే చాలా మంది ఉన్నారు. ఇంకా ఫ్యామిలీస్ పేర్లు చెప్తా పోతే పెద్ద లిస్టే ఉంది. చాలా మంది ఫ్యామిలీస్ నుంచి 3-4 కూడా ఉన్నారు. ఐ థింక్ వీ షుడెంట్ థింక్ అబౌట్ దట్. అంటే కొంతమంది కార్యకర్తలు కొంత ప్రశ్నిస్తున్నారు, వారసులు వారి ఫ్యామిలీస్లోనే టికెట్ ఇస్తే సామాన్యులకి ఎలా వస్తాయి అని కూడా ప్రశ్నిస్తారు. కష్టపడాలా? నేను కష్టపడినాను. దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. కష్టపడి అడుగుతున్నాను నేను. ఈరోజు కరెక్ట్ ఎలక్షన్ ముందు 20 రోజుల ముందు వచ్చి నేను టీజీ వెంకటేష్ కొడుకుగా నేను అడుగుతలేదు. ఐ వర్క్డ్ హార్డ్ అండ్ వీఆర్ రిక్వెస్టింగ్. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అంట. నేను వేరే వాళ్ళకి కంపేరే చేయలేరు అంటున్నాను. నేను వర్క్ చేసి అడుగుతున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏ ఈక్వేషన్స్తోనైనా సరే మీకు ఇవ్వలేకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు అది ఐ డోంట్ వాంట్ టు థింక్ నెగిటివ్ సార్. ఎందుకంటే నెగిటివ్ అనేది వి షుడెంట్ థింక్. రాజకీయాల్లో అనేక కంపెన్సేషన్స్ ఉంటాయి. ఆయనకి కూడా అంటే ఈరోజు మాట్లాడరాదు అది నెగిటివ్ థింగ్ అనేది. ఐఎమ్ నాట్ ఈవెన్ థింకింగ్. బికాజ్ వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ వీ షుడ్ థింక్ పాజిటివ్ అంతే. పాజిటివ్గా థింక్ చేయాలి. సీటు నాకే వస్తుంది. నేను ఒక టీజీ వెంకటేష్ కొడుకుగా నేను సీటు అడగట్లేదు. నేను ఎవరినైనా సరే కర్నూలులో అడిగి తెలుసుకోండి నా క్యారెక్టర్ ఏంటి, నేను ఏ విధంగా ప్రజలకి సేవ చేస్తానని కూడా భరత్ చెప్తున్నారు. ఏదైనా మరి కాసేపట్లో మొదటి లిస్టు వస్తుందనగా కూడా టీజీ వెంకటేష్ అదేవిధంగా భరత్ కూడా చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఏదైనా వీరికి కనుక సీటు వస్తుందనే ధీమా ఉంది, లేకపోతే కనుక తర్వాత విషయం నెగిటివ్ థింక్ చేయకూడదని కూడా భరత్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కోటితో రవిచంద్, 10 టీవీ, అమరావతి.